Hi guys, ESET 2021 solutions electrical engineering next 10 questionలు క్వశ్చన్ నెంబర్ 141 టు క్వశ్చన్ నెంబర్ 150 డిస్కస్ చేద్దాం. అయితే ఈ కంప్లీట్ సిరీస్ అంటే ఈసెట్ పేపర్లు ఎలా ఉంటుందని అంటే క్వశ్చన్ నెంబర్ 101 నుంచి స్టార్ట్ అవుతుంది. 101 నుంచి 200 అంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి ఎలక్ట్రికల్ క్వశ్చన్స్. ఈ ఎలక్ట్రికల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఈసెట్ ఎగ్జామ్ పేపర్లో ఇవి ఈఎస్సి క్వశ్చన్ పేపర్ నుంచి పిక్ చేసినటువంటి క్వశ్చన్స్ చాలా వరకు ఉంటాయి ప్రీవియస్ ఈఎస్సి క్వశ్చన్ పేపర్ నుంచి. సో డిప్లొమా లెవెల్ స్టూడెంట్స్ అయితే ఈసెట్ క్వశ్చన్స్ ఆర్ ఇండిస్పెన్సిబుల్ సోర్సెస్ ఆఫ్ ప్రిపరేషన్. ఇప్పుడు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలంటే అసలు కాంపిటేటివ్ ఎగ్జామినర్ మోడల్ ఎలా ఉంటుంది, థింకింగ్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేటివి మనకి ఇంపార్టెంట్. ఆ రెఫరెన్స్తోనే మనం ప్రిపేర్ కావాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్సు అండ్ పుష్కలంగా అవైలబుల్ ఉన్నటువంటి సోర్స్ ఈసెట్ క్వశ్చన్ పేపర్స్. ఈసెట్ క్వశ్చన్ పేపర్స్ని మీరు చాలా పిఎస్సి పేపర్స్ కానీ లేదా టీఎస్పిఎస్సి కానీ ఏపీపీఎస్సి కానీ ఇప్పుడు అసిస్టెంట్ ఏడబ్ల్యూ పోస్టులు పడుతున్నాయి. ఇప్పుడు ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి బీటెక్. అట్లా సబ్ ఇంజనీర్ పేపర్స్ కానీ ఎస్ఎస్సి జేఈ కానీ ఈ పేపర్స్తో మీరు కంపేర్ చేయండి ఒకసారి. మీకు చాలా క్వశ్చన్స్ మీకు ఇంటర్లింక్ అవుతూ ఉంటాయి, సేమ్ టు సేమ్ క్వశ్చన్స్ అందులో ఇందులో డూప్లికేట్ అవుతూ ఉంటాయి మీకు. సో ఈసెట్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయడం అనేది డెఫినెట్లీ ఇట్స్ ఎ బెనిఫిషియల్ థింగ్. బీటెక్ స్టూడెంట్ అయినా కానీ డిప్లొమా క్యాండిడేట్ అయినా కానీ లేదా ఇప్పుడు రీసెంట్లీ ఐటీఐ జేఎల్ఎం ఇట్లాంటి స్టూడెంట్స్కైనా కానీ హైలీ బెనిఫిషియల్. అందుకనే ఈ ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. 10 క్వశ్చన్లు ఒక వీడియో, 100 క్వశ్చన్లు అంటే 10 వీడియోలు ఉంటాయి మొత్తం కూడా. ఒక్కొక్క వీడియో కూడా దాదాపు ఒక 20 మినిట్స్ ఉంటాయి. ఏంటంటే క్వశ్చన్ పక్కన ఆన్సర్ చెప్పడమే కాకుండా దానికి రిలేటెడ్ ఏదైనా కొంచెం అంత థియరీ కానీ ఇట్లా డిస్కషన్ చేస్తున్నాను నేను. సో ఈ ఖచ్చితంగా ఈ వీడియోని కూడా మీరు అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అట్లే మీకు ఫర్దర్ నా నుంచి వీడియోస్ కానీ నోట్స్ కానీ అప్డేట్స్ కానీ, ఎందుకనంటే ఇప్పుడు మన ఛానల్ ద్వారా నేను ఫర్దర్ ఇంకో కొన్ని ఫ్రీ క్లాసెస్ని తీసుకురావాలనుకుంటున్నాను. ఒకటి ప్రీవియస్ ఇయర్ ఎక్స్ప్లెనేషన్ సిరీస్ ఒకటి పెట్టాను, ఇంకొకటి ఏదైనా ఒక సబ్జెక్ట్ని ఫుల్ ఫ్లెడ్జ్గా నేను లాంచ్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఒక సబ్జెక్ట్ మొత్తాన్ని ప్రొటెక్షన్ ఇంజనీరింగ్ అండ్ సింక్రోనస్ మెషిన్స్ రెండు మైండ్లో ఉన్నాయి. ఐ విల్ థింక్ అండ్ ఐ విల్ బ్రింగ్ అవుట్. సో దానికి మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అండ్ we will start the video. So question number 141. Induction motor can be run at synchronous speed when. సో బేసిక్గా చూడండి, ఇండక్షన్ మోటార్ అనేది స్టాండర్డ్ కండిషన్ రోటర్ స్పీడ్ లెస్ దెన్ సింక్రోనస్ స్పీడ్ ఆర్ స్టేటర్ స్పీడ్ ఎన్ఆర్ లెస్ దెన్ ఎన్ఎస్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఇండక్షన్ మోటార్ని సింక్రోనస్ స్పీడ్ దగ్గర ఆపరేట్ ఎప్పుడు అవుతుందని అంటున్నాడు. అంటే ఇండక్షన్ మోటార్ యొక్క రోటర్ని మనం యాక్సలరేట్ చేయాలి పైకి. అది ఎలాంటి సందర్భంలో సాధ్యపడుతుందని అంటున్నాడు వాడు. ఒకసారి ఆప్షన్స్ని చూద్దాం, తర్వాత అనాలిసిస్ చేద్దాం దీన్ని. ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ ఇస్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద రోటర్, ఇది రైట్ ఆన్సర్ అంటున్నాడు. బట్ ఓకే, ఇట్ ఈస్ రన్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్. ఇండక్షన్ మోటార్ని రివర్స్ డైరెక్షన్లో రన్ చేయడంలో దాంట్లో సింక్రోనస్ స్పీడ్ ఏముంది చూడండి. ఇండక్షన్ మోటార్ అంటే ఒక స్టేటర్ ఉంటుంది, స్టేటర్ 3 ఫేజ్ సప్లై ఉంటుంది అండ్ లోపల రోటర్ ఉంటుంది. ఇప్పుడు 3 ఫేజ్ సప్లై అనేది ఆర్వైబి సీక్వెన్స్లో ఉంది. ఆర్వైబి సీక్వెన్స్లో ఉందంటే లెట్ us say ఆ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సింక్రోనస్ స్పీడ్ అనేది ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అయిందని అనుకుందాం. ఇది ఏ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అయితే రోటర్ కూడా ఇండక్షన్ మోటార్ ప్రిన్సిపల్ ద్వారా సేమ్ డైరెక్షన్లో తిరుగుతుంది అండ్ సేమ్ డైరెక్షన్లో తిరుగుతుంది అండ్ స్పీడ్ ఈస్ లెస్ దెన్ ది సింక్రోనస్ స్పీడ్. ఈ కండిషన్ ఖచ్చితంగా సాటిస్ఫై కావాలి. ఇప్పుడు మేటర్ రన్ ఇన్ రివర్స్ డైరెక్షన్ అంటున్నాడు. ఇండక్షన్ మోటార్ యొక్క డైరెక్షన్ రొటేషన్ని రివర్స్ చేయాలంటే ఏం చేయాలి, ఇంటర్చేంజ్ ఎనీ టు సప్లై లీడ్స్ అంటే ఆర్వైబి బదులు ఆర్బివై చేయండి. అర్థమవుతుందా? ఏదైనా 2 లీడ్స్ని ఇంటర్చేంజ్ చేయండి. ఇంటర్చేంజ్ చేస్తే ఏమైపోతుంది, ప్రొడ్యూస్ అయినటువంటి కొత్త ఫ్లక్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది అండ్ రోటర్ డైరెక్షన్ కూడా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే రోటర్ అండ్ స్టేటర్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఆల్వేస్ సేమ్. సో ఇక్కడ
ఇక్కడ క్వశ్చన్ అడిగిన రిక్వైర్మెంట్కి ఇది అడ్రస్ చేయట్లేదు, ఇది ఆన్సర్ కాదు. ఇట్ ఈస్ రన్ ఆన్ జీరో లోడ్. ఇట్ ఈస్ రన్ ఆన్ జీరో లోడ్ అంటే లోడ్ లేనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింక్రోనస్ స్పీడ్ ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1500 ఆర్పిఎం అని అనుకుందాం. 4 పోల్ మెషిన్ 50 హెర్ట్జ్ సప్లై అయితే 1500 ఆర్పిఎం అనుకుంటే సింక్రోనస్ స్పీడ్. లోడ్ లేనప్పుడు ఈ స్పీడ్ అనేది లెటస్ సే సమ్ 1490 ఆర్పిఎం ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ దగ్గర ఉంటుంది కానీ ఈక్వల్గా ఉండదు. 1490 10 ఆర్పిఎం డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది, సింక్రోనస్ స్పీడ్ కంటే తక్కువ ఉంటుంది. అలా లేకపోతే ఇండక్షన్ మోటార్ వర్క్ చేయదు. సో 1490 ఉంటుంది కానీ 1500 ఆర్పిఎం కాదు. సో ఇది కూడా ఆన్సర్ కాదు. ఇట్ ఈస్ రన్ ఆన్ హయ్యర్ వోల్టేజ్ అండ్ రేటెడ్ వోల్టేజ్. హయ్యర్ వోల్టేజ్లో రన్ చేస్తే ఏమవుతుంది? హయ్యర్ వోల్టేజ్ హ్యాస్ గాట్ నో ఇంపాక్ట్ ఆన్ ద స్పీడ్ ఆఫ్ ఇండక్షన్ మోటార్. అర్థమైందా? స్పెసిఫిక్గా వోల్టేజ్తోని పెద్దగా ఇంపాక్ట్ ఏమీ ఉండదు. అది హయ్యర్ వోల్టేజ్ అయినా కానీ ఇట్ షుడ్ బి మెయింటైనింగ్ ది సేమ్ రిలేషన్, ఎన్ఆర్ లెస్ దెన్ ఎన్ఎస్, అదే ఉంటుంది. సో వాటిని ఎలిమినేట్ చేస్తే మనకు మిగిలిపోయిన ఆప్షన్ ఇది ఒకటే, ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ ఇంజెక్టెడ్ ఇంటూ ద రోటార్ సర్క్యూట్. సో రోటార్ సర్క్యూట్ ద్వారా మనం ఎక్స్టర్నల్గా ఈఎంఎఫ్ ఇంజెక్ట్ చేస్తే ఇట్ ఈజ్ లైక్ ఇమాజిన్ యూఆర్ క్రియేటింగ్ అ ఆల్టర్నేటర్ ఆర్ అ సింక్రోనస్ మోటార్. సింక్రోనస్ మోటార్లో మనం ఏం చేస్తాం? మనము రోటర్ మీద ఎక్స్టర్నల్గా డీసీ సప్లై ఇస్తాం, మనం ఒక ఈఎంఎఫ్ ఇస్తాం. మనం ఇస్తే ఏమైపోతుంది? ఆ రోటర్ మీద పోల్స్ ఫార్మ్ అయిపోతాయి. అండ్ ఆ రోటర్ మీద పోల్స్ ఫార్మ్ అయినప్పుడు ఇట్ విల్ గెట్ మ్యాగ్నెటికలీ లాక్డ్ విత్ ది స్టేటర్. సో బేసిక్గా వీడు చెప్పేది ఏంటంటే యూ హ్యావ్ టు ఆపరేట్ అన్ ఇండక్షన్ మోటార్ లైక్ ఎ సింక్రోనస్ మోటార్, రైట్? నెక్స్ట్, ద మోటార్ బెస్ట్ సూటెడ్ ఫర్ డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్. కెపాసిటర్ స్టార్ట్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. డైరెక్ట్ ఆన్సర్ అది. సో మీకు అప్లికేషన్స్ అన్నీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. యూనివర్సల్ మోటార్ ఎక్కడ వాడతారు, షేడెడ్ పోల్ మోటార్ ఎక్కడ వాడతారు, 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ మనకు తెలిసిందే. రెగ్యులర్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్, ట్రాక్షన్ అప్లికేషన్స్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. కెపాసిటర్ స్టార్ట్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఏమో రిఫ్రిజిరేటర్స్కి వాడతారు. షేడెడ్ పోల్ మోటార్ ఏమో మనకి లైక్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కానీ ఆర్ వాషింగ్ మెషిన్స్ కానీ ఇట్లాంటి అప్లికేషన్స్. యూనివర్సల్ మోటార్స్ కూడా ఏసీ అండ్ డీసీ అప్లికేషన్స్ ఉండే దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ సివింగ్ మెషిన్స్, మిక్సీస్, ఇంట్లో మిక్సర్ గ్రైండర్స్ ఉంటాయి కదా, వాటికి యూనివర్సల్ మోటార్. సో మీరు ఏదైనా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ తీసుకొని ఇవన్నిటిని అప్లికేషన్స్ని నీట్గా రాసి పెట్టేసుకోవాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ జనరేషన్ నుంచి ఉన్నట్టుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పవర్ ప్లాంట్ కన్జ్యూమ్స్ 3600 tons కోల్ పర్ డే. ఒక రోజులో 3600 tons అంట. కోల్ హ్యాస్ అన్ యావరేజ్ ఎనర్జీ కంటెంట్ ఆఫ్ 10,000 BTU పర్ ఎల్బి, అంటే బ్రిటిష్ థర్మల్ యూనిట్ పర్ ఎల్బి అంటే పౌండ్. అజ్యూమ్ 15% ఎఫిషియన్సీ, ప్లాంట్ పవర్ అవుట్పుట్ ఇన్ మెగావాట్ ఈజ్. సో ఇక్కడ మనము కొన్ని విషయాలని మనము కీ పాయింట్స్ని అబ్జర్వ్ చేయాలి. వాడు ఏమడుగుతున్నాడు? పవర్ అడుగుతున్నాడు నీకు. అండ్ ఇక్కడ ఇంకొక టర్మినాలజీ ఏంటిది? పర్ డే. అండ్ ఇక్కడ ఏముంది? యావరేజ్ ఎనర్జీ అని అన్నాడు. పర్ డే ఎన్ని హవర్స్ ఉంటుంది? 24 hours ఉంటుంది, అంటే టైము. ఎనర్జీ ఉంది. సో ఇప్పుడు మనము ఎనర్జీ కనుక్కొని దాన్ని టైంతో డివైడ్ చేస్తే పవర్ వస్తుంది. సో పవర్ ప్లాంట్ కన్జ్యూమ్స్ అని అంటున్నాడు, అంటే ఇది ఇన్పుట్ సైడ్. కోల్ అనేది పవర్ ప్లాంట్లో ఎక్కడ ఉంటుంది? ఇన్పుట్ దగ్గర ఇస్తాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పవర్ స్టేషన్ అనుకుందాం. ఈ పవర్ స్టేషన్కి ఇన్పుట్ ఇస్తాము, అవుట్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది. అండ్ ఈ పవర్ ప్లాంట్ ఎఫిషియన్సీ 15% అని అన్నాడు. ఈ పవర్ పాయింట్ దగ్గర ఈ పవర్ ప్లాంట్కి మనము సమ్ పి ఇన్పుట్ పవర్ ఇస్తాము, పి అవుట్ ఒకటి వస్తుంది, అవుట్పుట్ పవర్. ఈ అవుట్పుట్ పవర్ ఏమని రాయొచ్చు? ఎఫిషియన్సీ ఇంటూ ఇన్పుట్ పవర్. సో మనం ఫైనల్గా కనుక్కోవాల్సింది ఇదే అనమాట. సో పిని కనుక్కున్నామంటే ఎఫిషియన్సీ వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు, అవుట్పుట్ పవర్ అనేది మనకి మెగావాట్స్లో వచ్చేస్తుంది. సో ఇన్పుట్ పవర్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇన్పుట్ పవర్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం కావాలి మనకి? ఇన్పుట్ ఎనర్జీ కావాలి అండ్ టైం కావాలి. టైం కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, 24 hours.
ఇన్పుట్ ఎనర్జీ కావాలి. ఎనర్జీ దేంట్లో కావాలి మనకి? మెగావాట్ అవర్స్ ఆర్ కిలోవాట్ అవర్స్లో కావాలి మనకి, ఆర్ మెగావాట్ అవర్స్. బేసిక్గా వాట్ అవర్స్లో కావాలి మనకి ఎనర్జీని. ఫైన్, వీ విల్ ట్రై టు డూ ఇట్. సో ఎనర్జీ మెయిన్ లింక్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మెయిన్ లింక్ ఇక్కడ ఉంది. ఏమంటున్నాడంటే ఇక్కడ ఎనర్జీ యూనిట్ ఏమి ఇచ్చాడు? BTU అని ఇచ్చాడు, బ్రిటిష్ థర్మల్ యూనిట్. బ్రిటిష్ థర్మల్ యూనిట్ అనేది బేసిక్గా ఇట్ ఈస్ అ యూనిట్ ఆఫ్ ఎనర్జీ, అంటే ఇట్ ఈస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రేజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 pound వాటర్ బై 1 Fahrenheit. అర్థమవుతుందా? 1 LB వాటర్ అంటే 1 pound వాటర్. 1 pound అంటే ఎంత అమ్మా? 2.2 kg. 1 pound ఈజ్ ఈక్వల్ టు 2.2 kg. సో 2.2 kgs ఆఫ్ వాటర్ని మన టెంపరేచర్ మెజర్ చేయడానికి డిగ్రీస్ సెంటిగ్రేడ్స్ ఉంటుంది, డిగ్రీస్ ఫారెన్హీట్, 2 యూనిట్స్ ఉంటాయి. సో 1 Fahrenheit టెంపరేచర్ రేజ్ చేయడానికి 1 pound వాటర్ అంటే 2.2 kg వాటర్ని ఎంతైతే ఎనర్జీ కావాలో దాన్ని 1 BTU అని అంటారు. సో బేసిక్గా ఇక్కడ మన వెయిట్ వచ్చేసి పౌండ్స్లో ఉన్నది. సో దీన్ని మనము కేజీస్లో కన్వర్ట్ చేయాలి, అంటే టన్స్లో కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి కొన్ని కన్వర్షన్స్ తెలియాలి. ఏంటిది అని అంటే 1 ton ఈజ్ ఈక్వల్ టు 2200 kg. 1 ton ఈజ్ ఈక్వల్ టు 2200 kg. 1 kg ఈజ్ ఈక్వల్ టు 1 pound ఈజ్ ఈక్వల్ టు ఇది 1 kg ఈజ్ ఈక్వల్ టు 2.2 pound. 1 kg ఈజ్ ఈక్వల్ టు 2.2 pound అయినప్పుడు 1 ton ఈజ్ ఈక్వల్ టు 2200 pounds అవుతుంది. జస్ట్ అ మిస్టేక్. ఓకే, 1 ton ఈజ్ ఈక్వల్ టు 2200 pounds అవుతుంది. 1 kg ఈజ్ ఈక్వల్ టు 2.2 pounds. 1 ton ఈజ్ ఈక్వల్ టు 2200 pounds. నెక్స్ట్ ఈ BTUని కన్వర్ట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇవి మీరు స్టాండర్డ్గా రాసి పెట్టుకోండి. 1 BTU ఈజ్ ఈక్వల్ టు 0.0003 కిలోవాట్ అవర్ అవుతుంది. ఈ కన్వర్షన్ అనేది మనకు తెలియాలి, స్టాండర్డ్. ఇదేం లేదు, ఇది మనకి జనరల్గా తెలిసే ఉంటుంది. ఇది తెలిసిందంటే ఇది వచ్చినట్టే. సో వీడు ఒక రోజులో 3600 tons కోల్ ఇస్తున్నాడంట. సో కోల్ పర్ డే, ఇది ఇన్పుట్ మనం క్యాల్కులేట్ చేసేదంతా కూడా. ఒక రోజులో ఎంత కోలు? 3600 tons. ఇక్కడ నాకు పౌండ్స్లో ఉంది కాబట్టి 3600 tonsని పౌండ్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 2200తో మల్టిప్లై చేస్తాం. సో టోటల్ కోల్ పర్ డే ఎంత? 3600 × 2200 pounds పర్ డే, రైట్? అండ్ ప్రతి పౌండ్లో ఎంత ఎనర్జీ ఉందంట? 10,000 BTU ఎనర్జీ ఉందంట. అంటే ఒక రోజులో ఎంత ఎనర్జీ ఇస్తున్నాము? ఎనర్జీ ఇన్పుట్ పర్ డే ఒక రోజులో మనము ఇన్ని పౌండ్స్ ఇస్తున్నాము, అండ్ పర్ పౌండ్ 10,000 BTU. సో దిస్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ దట్ యూఆర్ గివింగ్ పర్ డే. ఇప్పుడు నాకు ఎనర్జీ ఇన్పుట్ పర్ డేనే నాకు కిలోవాట్స్లో కావాలి, ఎందుకంటే మనదంతా కూడా వాట్స్లో కాబట్టి. 3600 × 2200 × 10,000 × 0.0003 చేసేస్తే మనకి కిలోవాట్స్లో వస్తుంది. ఇది నీకు దాదాపు ఇంత వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు ఎనర్జీ ఇన్పుట్ పర్ డే వచ్చింది, పవర్ ఇన్పుట్ పర్ డే కావాలి. సో ఏముంది? ఎనర్జీ ఇన్పుట్ పర్ డేని డివైడ్ బై ఎన్ని అవర్స్? 24 hours. ఎందుకంటే కిలోవాట్ అవర్ కదా, అవర్ కొట్టేయాలి ఒక రోజుకి. చేసేస్తే మీకు ఇన్ని కిలోవాట్స్ వస్తాయి. ఇప్పుడు 9,90,000 కిలోవాట్స్ వస్తుంది. దీన్ని మనం ఇంటూ 0.15 చేయాలి. మనకు అదే కదా పవర్ అవుట్పుట్ కావాలి. అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ పిఇన్. ఇది చేసేస్తే 148,500 కిలోవాట్స్ వస్తుంది. మెగావాట్స్ కావాలంటే ఏమవుతుంది? 148.5 మెగావాట్స్ అవుతుంది. యాక్చువల్గా ఆన్సర్ 148.5 మెగావాట్స్. ఆప్షన్స్లో లేదు, కానీ దగ్గర ఆప్షన్ చూసుకుంటే ఇదే ఉంది. సో 132 మెగావాట్స్ అనేది ఆన్సర్. సో బేసిక్గా ఇక్కడ నేను తీసుకున్నటువంటి కన్వర్షన్ వాల్యూస్ కూడా అప్రాక్సిమేట్ వాల్యూస్ అనమాట. మనము
క్యాల్కులేషన్ ఈజీ చేయడానికి. ఎగ్జాక్ట్ వాల్యూస్ తీసుకుంటే మేబీ 132 వస్తుండొచ్చేమో, బట్ నేను తీసుకున్న అప్రాక్సిమేట్ వాల్యూస్ అయితే తీసుకున్నాను నేను, సో దట్ క్యాల్కులేషన్ ఈజీగా ఉంటుంది. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ రావడం అనేది రేర్ కాబట్టి మనం తీసుకున్న అప్రాక్సిమేట్ వాల్యూస్తో మనం ఆన్సర్ గెస్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Two generating stations A and B have same consumers connected. Consumer behavior is different when connected to them. ఇది చూడండి, డైవర్సిటీ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుతున్నాడు వాడు. పొద్దున మనము నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసింది కూడా దాని గురించే కదా. ఇఫ్ ప్లాంట్ A and B have diversity factor of 2 and 1.5 respectively. చూడండి, రెండు జనరేటింగ్ స్టేషన్స్ ఉన్నాయి A and B. ఏ డైవర్సిటీ ఫ్యాక్టర్ 2 అంట, బిది 1.5 అట. సో ఏకి డైవర్సిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉందంటే ఏంది, దాని మీద లోడింగ్ ఎక్కువ ఉంటుంది. సో దెన్ ప్లాంట్ ఏ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈజ్ లార్జర్ దెన్ ప్లాంట్ బి ఇన్స్టాల్డ్ కెపాసిటీ. ఆన్సర్ వచ్చేసి ప్లాంట్ బి ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈజ్ లార్జర్ దెన్ ప్లాంట్ ఏ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. సో ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ఒక రకమైనటువంటి ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. నేను ఏమన్నాను, డైవర్సిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉందని అంటే దాని మీద డ్యూరేషన్ ఆఫ్ లోడింగ్ ఎక్కువ ఉంటుంది, కెపాసిటీ కాదు, డ్యూరేషన్ ఆఫ్ లోడింగ్ ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఎనర్జీ డెలివర్డ్ విల్ బి మోర్. ఇప్పుడు ప్లాంట్ ఏ ప్లాంట్ బి రెండింటిని కంపేర్ చేసుకుంటే దేని నుంచి ఎక్కువ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఏది ఎక్కువ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అని అంటే ప్లాంట్ ఏ ఈజ్ గోయింగ్ టు ప్రొడ్యూస్ మోర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్, బట్ పవర్ ఈజ్ డిఫరెంట్. ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంటే ఏంటిది, పవర్. సో ఇప్పుడు మనము డైవర్సిటీ ఫ్యాక్టర్ ఫార్ములా తీసుకుంటే డైవర్సిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మ్యాక్సిమం డిమాండ్ ఆన్ ది పవర్ స్టేషన్. మ్యాక్సిమం డిమాండ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. సో ఇఫ్ డిమాండ్ ఫ్యాక్టర్ ఇస్ లెస్, ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈజ్ మోర్ అన్నట్టు. సో దీని యొక్క రేటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇన్స్టాల్డ్ కెపాసిటీ పవర్ ప్లాంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. కానీ ఇదే క్వశ్చన్ని ఇన్ కేస్ విచ్ ప్లాంట్ ప్రొడ్యూసెస్ మోర్ ఎనర్జీ ఇన్ ఎ గివెన్ డే అంటే ప్లాంట్ ఏ విల్ ప్రొడ్యూస్ మోర్ ఎనర్జీ. డైవర్సిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ ఈస్ కేపబుల్ టు ప్రొడ్యూస్ మోర్. అండ్ అది కూడా ఎప్పుడు, ఇఫ్ బోత్ ప్లాంట్స్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ రేటింగ్స్. ఇఫ్ ప్లాంట్ ఏ అండ్ బి హ్యావింగ్ సేమ్ rating or I can say same installed capacity. Same installed capacity ఉండి డైవర్సిటీ ఫ్యాక్టర్ 2 and 1.5 ఉంటే విచ్ విల్ డెలివర్ మోర్ ఎనర్జీ అంటే ప్లాంట్ ఏ విల్ డెలివర్ మోర్ ఎనర్జీ అనమాట. చూడండి, డైవర్సిటీ ఫ్యాక్టర్ అనేది ఒక మంచి ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ బేసిక్గా. ఇన్ఫ్యాక్ట్ మన పవర్ సిస్టమ్ ప్లానింగ్ అంతా కూడా జరిగేది డైవర్సిటీ ఫ్యాక్టర్ బేసిస్ మీదనే. నెక్స్ట్, కూలెంట్ వాటర్ ఇన్ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ ఇస్. సో ఇట్ ఈస్ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్. సో coolant water is boiled in the reactor core, pressurized to work as moderator, used for controlling chain reaction, pressurized to prevent water from boiling in the core. So option 4 అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ పేరులోనే ప్రెషరైజ్డ్ ఉంది అంటే మనము లోపలికి పంప్ చేసేటువంటి వాటర్ అయితే ఉంటుందో ప్రెషర్ ద్వారా పంప్ చేస్తాం. ఆ వాటర్ ఏం పని చేస్తుంది, రెండు పనులు చేస్తుంది. ఒకటి మోడరేటర్ లాగా వర్క్ చేస్తుంది, ఇంకొకటి కూలెంట్ లాగా వర్క్ చేస్తుంది. ప్రెషర్ ఎందుకు చేస్తామనంటే రియాక్టర్ కోర్ లోపల హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే హై ప్రెషర్తోని వచ్చి కూలింగ్ చేసుకుంటూ పోతుంటుందో అప్పుడు ఆ వాటర్ యాసిటీస్గా రిటర్న్ అయిపోతుంది. లేదు మనం లో ప్రెషర్తోని వాటర్ని కనుక మనం లోపల పంపించినాం అనుకోండి, ఆ రియాక్టర్ కోర్లో జనరేట్ అయ్యేటువంటి హీట్కి ఆ వాటర్ అక్కడ ఎవాపరేట్ అయిపోతుంది, స్టీమ్ కన్వర్ట్ అయ్యి బయటికి వస్తుంది. మనకి స్టీమ్ ఉండదు, వాటర్ సర్క్యులేట్ అవ్వాలి అక్కడ. సో హై ప్రెషర్ ఈజ్ రిక్వైర్డ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ నేను ఇక్కడ చెప్పాలి, ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ అన్నారు కాబట్టి. సో ఇండియాలో మేజర్గా ఉన్నటువంటి థర్మల్ పవర్ స్టేషన్స్ అన్ని కూడా ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అనమాట. ఇక్కడ ఏంటిది నార్మల్ వాటర్, ఆర్డినరీ వాటర్ అంటే DO ఆర్ ఐ కెన్ సే H2O యూజ్ చేస్తారు. ప్రెషరైజ్డ్ హెవీ వాటర్లో ఏం యూజ్ చేస్తారు, కూలెంట్ అండ్ మోడరేటర్గా H4O ఆర్ D2O.
సో అది ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. ఇండియాలో మ్యాక్సిమం చాలా న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ కూడా అదే. అయితే రీసెంట్లీ ఐ కెన్ సే మొన్ననే లాస్ట్ ఇయర్ జూలై ఆగస్ట్ పీరియడ్లో మనము గుజరాత్లో, ఎక్కడ ఇది గుజరాత్లో, ఎనీ టైం మీరు నెక్స్ట్ రాయబోయే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ కూడా రావచ్చు. గుజరాత్లో ఒక పవర్ స్టేషన్ ఉంది, కాక్రాపార్. గుజరాత్లో కాక్రాపార్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో సూరత్ దగ్గర ఉంటుంది ఇది. గుజరాత్లోని ఈ కాక్రాపార్ న్యూక్లియర్ పవర్ స్టేషన్లో రీసెంట్లీ ఒక కొత్త జనరేటింగ్ యూనిట్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ దాని యొక్క రేటింగ్ వచ్చేసి 720 మెగావాట్ ఎలక్ట్రికల్. సో ఐ కెన్ సే దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ జనరేటింగ్ యూనిట్ ఇన్ ఇండియా. మామూలుగా మీరు టెక్స్ట్ బుక్స్లో ఇప్పుడు చదువుతూ ఉంటారు అన్నమాట. ద బిగ్గెస్ట్ సైజ్ ఆఫ్ జనరేటర్ ఇన్ ఇండియా ఈజ్ ఎంత, 500 మెగావాట్ ఎలక్ట్రికల్ అని చెప్పేసి స్టాండర్డ్గా అన్ని టెక్స్ట్ బుక్స్లో మనం చదువుతుంటాం అనమాట. అండ్ ఆ 500 మెగావాట్ ఎలక్ట్రికల్ ఏంటిది, దట్ ఈజ్ ఎ థర్మల్ పవర్ స్టేషన్ యూనిట్ బేసికలీ. బట్ అది చాలా పాతది, దాని తర్వాత చాలా అప్డేట్స్ అయినాయి. ఈ రీసెంట్లీ లాస్ట్ ఇయర్ ఈ పర్టికులర్ ప్లాంట్ సెటప్ చేయడానికి, ఈ యూనిట్ సెటప్ చేయడానికంటే ముందు కూడా ఇండియాలో ద లార్జెస్ట్ సింగిల్ రేటింగ్ జనరేటర్ ఇస్ 540 మెగావాట్ ఎలక్ట్రికల్. దట్ ఈజ్ ఆల్సో న్యూక్లియర్ పవర్ స్టేషనే. ఎక్కడ అంటే టాప్స్, తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్, మహారాష్ట్ర. దాంట్లో ఈచ్ జనరేటింగ్ యూనిట్ కెపాసిటీస్ 540 మెగావాట్ ఎలక్ట్రికల్. అండ్ లాస్ట్ ఇయర్ ఎస్టాబ్లిష్ చేసిన ఈ కాక్రాపార్ న్యూక్లియర్ పవర్ స్టేషన్లో సింగిల్ యూనిట్ 720 మెగావాట్ ఎలక్ట్రికల్. సో అది అనమాట. సో ఇన్ కేస్ సిచ్యువేషన్ తగ్గట్టుగా మీకు అలాంటి క్వశ్చన్స్ కానీ ఎక్కడైనా డిస్కషన్కి వచ్చినా కానీ యూ కెన్ యూజ్ ఇట్, ఆర్ ఎగ్జామ్స్లో అడిగినా కానీ యూ కెన్ ఈజీలీ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. హైడల్ ప్లాంట్ సప్లైడ్ బై అ రివర్ విత్ డిశ్చార్జ్ హెడ్ ప్లాంట్ ఎఫిషియన్సీ పవర్. సో వాటర్ పవర్ ఈక్వేషన్ మ్యాటర్ ఇది. డిశ్చార్జ్ అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు 3000 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. హెడ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 30, ఎఫిషియన్సీ ఇచ్చాడు. సో వాటర్ పవర్ ఈక్వేషన్ తెలుసు కదా, WQH ఎఫిషియన్సీ ఇంటూ 9.81 ఇంటూ 10⁻⁻6 మెగావాట్. సో ఈ W అనేది ఎప్పుడైనా కానీ 1000 ఉంటుంది. ఇది స్పెసిఫిక్ డెన్సిటీ ఆఫ్ వాటర్. అది Q వచ్చేసి 3000, హైట్ 30, ఎఫిషియన్సీ 79 అంటే 0.79 ఇంటూ 10⁻⁻6 మెగావాట్ అయిపోతుంది. దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే మామూలుగా పెన్తో కూడా చేయొచ్చు. నేను యూజింగ్ క్యాల్కులేటర్. ఇంటూ 9.81, ఎస్ 697,491 ఇట్లా ఏదో ఇచ్చాడు. 10⁻⁻6తో మనం డివైడ్ చేస్తే 697.5 megawatts. This will be the answer. Of the following electric power generating plants, which one is renewable and non-intermittent in nature? అంటే కంటిన్యూస్గా ఉండేది. విండ్ పవర్ హైలీ ఇంటర్మిటెంట్, సోలార్ మనకు తెలిసిందే ఇంటర్మిటెంట్, ఓషన్ వేవ్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. మోర్ ఆర్ లెస్ నాన్ ఇంటర్మిటెంట్ నేచర్ అనేది హైడ్రో పవర్ ప్లాంట్. అండ్ హైడ్రో పవర్ ప్లాంట్ అనేది ఇక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ కింద చెప్పడం జరిగింది. సో బేసిక్గా ఒక కన్ఫ్యూజన్, హైడ్రో ప్లాంట్ అనేది రెన్యూవబుల్ కిందకి వస్తుందా, నాన్ రెన్యూవబుల్ కిందకి వస్తుందా? అయితే మన హైడ్రో ప్లాంట్స్ని లార్జ్ హైడ్రో ప్లాంట్స్ అండ్ స్మాల్ అండ్ మీడియం, మినీ, మైక్రో హైడ్రో ప్లాంట్స్ కింద మనం డిఫరెంట్ కేటగిరీస్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. లార్జ్ హైడ్రో ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నాన్ రెన్యూవబుల్ కింద కన్సిడరేషన్ చేస్తారనమాట. ఓకే, మిగిలిన అన్నీ కూడా హైడ్రో ప్లాంట్స్ అన్నీ కూడా రెన్యూవబుల్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వన్, రెసిస్టెన్స్ స్విచ్చింగ్ ఈజ్ నార్మలీ యూజ్డ్ ఇన్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది, ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇవి వచ్చేసి మన పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఎనీవేస్ యూట్యూబ్లో తొందరలో పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ రాబోతుంది. జస్ట్ ప్లీజ్ బీ వెయిటింగ్.
యాక్చువల్లీ క్లాసెస్ అన్నీ కూడా రికార్డింగ్ నడుస్తున్నది. దెన్ యూ విల్ ఎంజాయ్ ఇట్ అలాట్. రేట్ ఆఫ్ రైజ్ ఆఫ్ రీస్ట్రైకింగ్ వోల్టేజ్ ఆన్ ఓపెనింగ్ అ సర్క్యూట్ బ్రేకర్ విల్ మెయిన్లీ డిపెండ్ అపాన్ లైన్ పారామీటర్స్ ఆర్ఎల్సి. సో రేట్ ఆఫ్ రైజ్ ఆఫ్ రికవరీ వోల్టేజ్ ఫార్ములా ఏంటిది? ఒమేగా విఎం సైన్ ఒమేగా టీ. ఇది రేట్ ఆఫ్ రైజ్ ఆఫ్ రికవరీ వోల్టేజ్. ఈ ఒమేగా ఏదైతే ఉందో న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఈజ్ ఈక్వల్ టు 1/√LC. ఇది రేట్ ఆఫ్ రైజ్ ఆఫ్ రికవరీ రీస్ట్రైకింగ్ వోల్టేజ్. మనకి డైరెక్ట్గా ఇంకొకటి రీస్ట్రైకింగ్ వోల్టేజ్ ఉంటుంది. రీస్ట్రైకింగ్ వోల్టేజ్ వాల్యూ వచ్చేసి Vm ఇంటూ 1 - cos ఒమేగా టీ. దిస్ ఇస్ రీస్ట్రైకింగ్ వోల్టేజ్. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద వీడియో. టు ప్రొటెక్ట్ బస్ బార్ ద రిలే యూజ్డ్ ఈజ్. మో రిలే యూజ్ చేస్తారు. ఎందుకు మో రిలే యూజ్ చేస్తారనంటే మో రిలే ఈజ్ డైరెక్షనల్ రిలే. సో బస్ బార్ ప్రొటెక్షన్లో డైరెక్షనల్ రిలేస్ కావాలి. ఎందుకు డైరెక్షనల్ రిలే? టు ప్రివెంట్ రివర్స్ పవర్ ఫ్లో. Fine. So that's it for the video. Thank you for watching.